సో డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్కు అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనకు తెలిసిందే డైట్కి సంబంధించిన లెక్చరర్స్ జాబ్ కొట్టాలి అంటే మనకు ఒక మంచి ప్లాన్ అనేది అవసరం అనే విషయం మనందరికీ తెలిసిందే. సో మీకు ఈరోజు ఒక మంచి ప్లాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్లాన్ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ ప్లాన్లోకి వెళ్తున్నాం. సో మీ అందరికీ తెలిసిందే డైట్స్లో మనకు సీనియర్ లెక్చరర్స్ పోస్టులు పడ్డాయి, లెక్చరర్ పోస్టులు కూడా పడ్డాయి. అంటే సీనియర్ లెక్చరర్ అనేది మనందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే డిప్యూటీఓ లేదా మనకు డైట్ ప్రిన్సిపల్స్గా వస్తుంది, లేదా మనకు అంటే ఈక్వల్ టు బీడీ కాలేజ్ లెక్చరర్స్ రాబోతున్న నోటిఫికేషన్ ఉంది కదా, దానికి ఈక్వలెంట్ ఇక్కడ సీనియర్ లెక్చరర్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 17 + 6 23 పోస్టులు ఉన్నాయి. సో నిజంగా చెప్పాలి అంటే సీనియర్ లెక్చరర్ పోస్ట్ కనుక కొడితే మీరు ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్రమోషన్ ఒక 4-5 ఇయర్స్ లోపల మీరు ఎటు వెళ్ళిపోతారంటే డిప్యూటీఓ వెళ్ళిపోతారు. ఇన్ సర్వీస్ ప్రమోషన్ ఉంటాయి మనకు. సో అదొకటి ఇంపార్టెంట్గా పెట్టుకోండి. ఇవి జనరల్ పోస్టులు. ఈ సబ్జెక్ట్ దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ప్రతి ఎంఎస్సి బీఈడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎంఎస్సి ఎంఈడి దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎంఎస్సి ఎంఈడి. డైట్ లెక్చరర్ పోస్టులకు దేనికైనా అడుగుతారు, సార్ నాది ఎంఎస్సి బీఈడి నేను రాయరాదు. ఎందుకంటే ఎంఈడి మస్ట్, డబుల్ పీజీ ఉండాలి, ఎంఎస్సి ఎంఈడి ఉండాలి. సరేదని ఇక్కడ సీనియర్ లెక్చరర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మామూలుగా ఇది అందరం కూడా ఇప్పుడు నాది ఎంఎస్సి సైకాలజీ, తర్వాత ఎంఈడి ఉంది, ఎంఎస్సి బాటనీ కూడా ఉంది. మరి నేను దేనికి ఎలిజిబిలిటీ ఉంటా అంటే మనందరికి తెలిసిందే ఒకటి సీనియర్ లెక్చరర్కి అదే ఉంది, ఎంఎస్సి ఎంఈడి ఉండాలి. 55% ఉండాలి, 50% అనేది రెండింటిలో ఉండాలి. 55% అనేది మస్ట్. అంటే ఎంఎస్సిలో ఉండాలి, పీజీలో. అదేవిధంగా ఎంఈడీలప్పుడు కూడా 50% అనేది మస్ట్. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా తీసుకున్నట్టయితే బీసీ మిత్రులకు, డిసేబిలిటీ మిత్రులకి ఏంటంటే 50% ఇచ్చారు. అదే రకంగా లెక్చరర్స్ కూడా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే క్లియర్గా 23 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్లో ఆల్మోస్ట్ ఇక్కడ 9 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మన కేటగిరీలో కాకుండా ఓపెన్లో ఈ 23లో దాదాపు 9 పోస్టులు ఇచ్చారు. అదే రకంగా మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో కూడా ఉన్నాయి. మన కేటగిరీ పోస్టులు ఉన్నాయి, ఇది కూడా ఉన్నాయి. అదే రకంగా 7+9లో 16లో దాదాపు ఇందులో కూడా దాదాపు 6-7 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. అంటే మన కేటగిరీ వస్తాయి, ఓపెన్లో కూడా వస్తాయి. ఇంకొకటి అడుగుతున్నారు, సార్ మన విమెన్ రిజర్వేషన్ డైరెక్ట్ చూపెట్టలేదు, హరిజాంటల్ రిజర్వేషన్. ప్రతి దానిలో ఎవరి కేటగిరీలో వాళ్ళకి ఓపెన్ అయితే అందులో 30% విమెన్ ఉంటుంది. లేదా మన కేటగిరీ మనకు ఉంది, మన కేటగిరీ ఎస్సీ కావచ్చు లేదా బీసీ కావచ్చు, మన కేటగిరీ ఏబీసీ 30% విమెన్ రిజర్వేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సరేదని అది దృష్టిలో పెట్టుకోండి. సరేదని ఇక్కడ మామూలుగా మనందరికీ తెలిసిందే ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఈటీ, ప్లానింగ్, ఈడీ అన్నిట్లో కూడా దాదాపు మినిమం 3 పోస్టులు ఉన్నాయి. తెలుగులో మనకు జోన్ 1, జోన్ 2 తీసుకుంటే కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపు 8 పోస్టులు ఏమో ఉన్నాయి. అన్ని కేటగిరీలో కలుపుకోండి. ఏదైనా ఈరోజు ప్లాన్కి వెళ్తున్నాం. ఇందులో మనకు తెలిసిందే ఓవరాల్ ఏంటంటే 450 మార్క్స్ పేపర్. మనకు పేపర్ 1 కనుక తీసుకున్నట్టయితే 150 మార్క్స్ ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. అదేవిధంగా 2.5 గంటల సమయం ఉంటుంది. అది జనరల్ స్టడీస్ మీకు తెలిసిందే. ఇందులో కూడా మనకి ఏంటంటే 15 టాపిక్స్ ఇచ్చారు జనరల్ స్టడీస్ డిప్యూటీఓకు ప్లస్ ఇది కామన్ అయ్యేది. అదేవిధంగా రెండోది తీసుకున్నట్టయితే పేపర్ 2 కనుక వస్తే ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంది. పార్ట్ ఏ కనుక తీసుకుంటే ఎడ్యుకేషన్ థియరీ అని ఉంది మొత్తం టైటిల్గా. అందులోపల మనకు 75 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 150 మార్క్స్. అది 10 టాపిక్స్. అదే రకంగా తీసుకున్నట్టయితే పార్ట్ బి కనుక వచ్చినట్టయితే టీచర్ ఎడ్యుకేషన్. అంటే ఇవి రెండింటికి పోస్ట్ 1, 2, 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చెప్పేది ఏంటంటే పోస్ట్ 1, పోస్ట్ 2, పోస్ట్ 3 ఇది కామన్. ఇది పోస్ట్ 4 అని ఇచ్చారు, అది ఉర్దూ మీడియం. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో సేమ్ సిలబస్, పార్ట్ ఏ, పార్ట్ బి. సీనియర్ లెక్చరర్కు అదే రకంగా తీసుకున్నట్టయితే లెక్చరర్కు కామన్ జనరల్. అదేవిధంగా లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ అని కూడా ఉంది, అది కూడా కామన్ పోస్ట్ అయ్యి. సో జాగ్రత్త చూసుకొని ఉండొచ్చు, మళ్ళొకసారి కూడా చెక్ చేసుకోండి. పార్ట్ ఏ ఎడ్యుకేషన్ థియరీ 75 క్వశ్చన్స్, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, 150 మార్క్స్. అదేవిధంగా ప్రతి దానిలో ఇందులో 10 చాప్టర్స్ ఇచ్చారు. పార్ట్ ఏలో జనరల్ మనకు తెలిసిందే ఫిలాసఫీ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, పెడగాజీ ఉంటుంది. అట్లా మనకు జనరల్ టాపిక్స్ అదంటే జనరల్గా టోటల్ ఓవరాల్ ఎడ్యుకేషన్ మొత్తం కవర్ చేశాడు. అది మనకు 10 చాప్టర్స్గా ఉంది. పార్ట్ బి టీచర్ ఎడ్యుకేషన్. ఇందులో కూడా దాదాపు చాలా వరకు
హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అట్లా టాపిక్స్ ఇచ్చాడు. అవి మనకు దయచేసి చేస్తారు. అది 75 క్వశ్చన్స్ ఇంటూ మామూలుగా 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ 150 మార్క్స్. కానీ రెండు కలిపి చూడండి 2.5 hours టైం. జనరల్ స్టడీస్కు 2.5 గంటలు, దీనికి కూడా 2.5 గంటలు. మరి ఎట్లా పార్ట్ ఇక్కడ తీసుకున్నాం. ఇంకొకటి లేదా సబ్జెక్ట్ కన్సర్న్ వస్తుంది. ఇలా 2 ప్లాన్స్ ఇచ్చాం, ప్లాన్ 1 ప్లాన్ 2. ఇది ప్లాన్ 1 ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. చూద్దాం ప్లాన్ 2 ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా చూద్దాం. ప్లాన్ 1 కనుక తీసుకున్నట్టయితే మేజర్గా దేనికి అక్కడికి వస్తా అంటే సీనియర్ లెక్చరర్స్ అని అనుకుంటున్నాం. ఒక మిత్రుడు చెప్పాడు, సార్ నేను సీనియర్ లెక్చరరే రాస్తా అని చెప్తున్నాడు. సరే ఏదైనా ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. ఏదైనా ఇక్కడ ఏంటంటే ప్లాన్ 1 పార్ట్. ఇంకొకటి ఏంటంటే పార్ట్ బిలా టీచర్ ఎడ్యుకేషన్ 75 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. లేదా నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇది దేనికి వస్తుంది అంటే లెక్చరర్ కానీ సీనియర్ లెక్చరర్స్ కానీ జనరల్ పోస్ట్కి వస్తాయి. నాకు సైకాలజీ ఉంది, నాకు జనరల్ అంటే ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాయి మనకు, అందులో దానికి కూడా పనికొస్తుంది. మరి ఇక్కడ ఇంకొకటి చూసుకున్నాం, లేదా నాకు సైకాలజీ ఉంది, ప్యూర్ సైకాలజీ ఉంది, లేదా ప్యూర్ సైన్స్ ఉంది. మీరు ఏం రాయాలి ఇక్కడ? పార్ట్ బి టీచర్ ఎడ్యుకేషన్ ఇది ఉండదు. దీనికి బదులుగా ఏముంటుందంటే కాంటెంట్ అండ్ పెడగాజీ 75 క్వశ్చన్స్ 2 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ లెక్చరర్ నేను రావాలనుకుంటున్నాను, రాద్దాం అనుకుంటున్నాను. నాకు సబ్జెక్ట్ ఉంది, నాకు కాంటెంట్ ఉంది, పెడగాజీ ఉంది. సో ఖచ్చితంగా నేను మళ్ళీ ఈ పేపర్కి అప్లై చేసుకోవాలి. ప్లస్ ఇది సెపరేట్గా రాయాలి, కాంటెంట్ అండ్ పెడగాజీ. దీనికి ఇక్కడ పార్ట్ బి ఇది ఉండదు, టీచర్ ఎడ్యుకేషన్ ఉండదు, ఇది వస్తుంది. దాని ప్లేస్లో సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ అండ్ కాంటెంట్ అంటే పెడగాజీ 75 క్వశ్చన్లు, అదేవిధంగా ఇంటూ 150 మార్క్స్. ఇందులో కూడా మనకి ఏమి ఇచ్చాడు, మీకు పైన ఇచ్చినట్టే 10 చాప్టర్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఎన్ని ఇచ్చాడంటే 10 టాపిక్స్ ఇచ్చాడు. ఇందులోపట కాంటెంట్ 5 ఇస్తున్నాడు, పెడగాజీ 5 ఇస్తున్నాడు. జాగ్రత్త, ఈక్వల్గా చేసుకుంటాం. మరి ఇట్లా ప్లాన్ 1 ఏంటిది? ఇక్కడ ప్రధానంగా దేని కాన్సన్ట్రేట్ చేస్తామంటే సీనియర్ లెక్చరర్స్ అండ్ లెక్చరర్స్. ఇందులో కూడా ఈ ప్లాన్ 1లో ఏం చేస్తున్నామంటే డైలీ ఒక 1 మేజర్ ఉంటుంది, 2 మైనర్ సబ్జెక్టులు ఉంటాయి. వెరీ సింపుల్, మళ్ళీ టైం టేబుల్ వివరణ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, మొత్తం 30 + 5 days సెషన్, మొత్తం 4 సెషన్లు చేసాం ఎవ్రీ డేను. సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4. ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సెషన్ 1, సెషన్ 2 కలుస్తుంది 2. ఎప్పుడు మేజర్ అంటే నేను ఏం చేస్తున్నా అంటే మనకు చెప్తుంటారు జనరల్గా మన సబ్జెక్ట్ కమాండ్ ఉంటే మన దాని మీద తీసుకోవాలి, కమాండ్ తీసుకోవాలి అనేది చెప్తుంటారు. సో ఇక్కడ అందుకే ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి 35 days పేపర్ 2A చదువుతాను. ఏది పేపర్ 2 ఏంటిది? సెకండ్ పేపర్ పార్ట్ ఎడ్యుకేషన్ థియరీ, అన్ని సబ్జెక్టులు వస్తాయి, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, పెడగాజీ అన్నీ వస్తాయి. దానికి నేను ఏం చేస్తున్నా అంటే మామూలుగా స్టార్టింగ్లో 2 సెషన్స్ ఆల్మోస్ట్ 6 hours చదువుతాను. ఇది ఫస్ట్ 35 రోజులు ఇది చదువుతాను నేను. మరి ఏం చేయాలి మరి మిగతా పేపర్ల గురించి ఎట్లా అంటే ప్రతి సెషన్ అంటే నెక్స్ట్ సెషన్ ఏం చేస్తున్నా అంటే 2 to 5 చదువుతాను. సెషన్ 3 hours ఇస్తాను, 2Bకి ఇస్తాను. 2B అంటే ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ దానికి ఇస్తాను. మరి సెషన్ 4 దేనికి ఇస్తున్నా అంటే 6 to 9 మామూలుగా పేపర్ 1 జనరల్ స్టడీస్కి ఇస్తాను. మళ్ళీ టర్న్ అవుతుంది. ఇక్కడ జనరల్ ఏం చేస్తామంటే చూడండి మేజర్ 6 hours ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ బిట్స్. సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతాం, ఎట్ ద సేమ్ టైం బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. మరి ఏ లెవెల్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? యూజీసీ నెట్ సెట్ స్థాయిలో ఉంటాయి క్వశ్చన్స్. సో అది మనం మర్చిపోద్దు. యూజీసీ నెట్ స్థాయి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రిపేర్ కావాలి. ఇక మైనర్కి ఏమి ఇస్తాం 3 hours ఏం చేస్తామంటే రివిజన్ లేకపోతే ప్రిపరేషన్ ప్రాక్టీస్. చూద్దాం మళ్ళీ సెకండ్లో మనకి ఇది అర్థమవుతుంది. నెక్స్ట్ 35 days ఏం చేస్తున్నామంటే 30 + 5 days. ఇక్కడ ఇప్పుడు ఏమొచ్చింది అంటే ఇంతకుముందు పేపర్ 2A వచ్చింది, ఇది నెక్స్ట్ ఏమొస్తుంది పేపర్ 2B వస్తుంది. బి అంటే ఇది టీచర్ ఎడ్యుకేషన్. ఈ రకంగా 75 క్వశ్చన్ ఏది ఉంది కదా ఇది వస్తుంది. ఇక్కడ పేపర్ 2B వస్తుంది. అంటే 6 hours అవుతాం. మరి మధ్యాహ్నం ఏం చేస్తా చూడండి, ఇంకొకటి సెషన్ 3లో పేపర్ 2A ఇక్కడ మనం చదివాం కదా, ఇక్కడ మళ్ళీ మనకు మిగిలిన టాపిక్స్ కానీ ఇక్కడ ఏం చేస్తాం రివిజన్ చేస్తాం, బిట్స్ ప్రాక్టీస్ చేస్తాం 2A. అంటే ఎవ్రీడే అన్ని పేపర్లు వస్తాయి మనకు. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మళ్ళీ 4th సెషన్లో 6 to 9 మామూలుగా ఏం చేస్తున్నాం పేపర్ 1. అంటే నా ఐడియా ఇది ఫ్లెక్సిబుల్, మీరు దేన్నైనా సబ్జెక్ట్ను మార్చుకోవచ్చు. ఇదే అని కాదు, ఇది ఒక ఐడియా. మీరు పేపర్ 1 ముందరకు తెచ్చుకుంటారా, మధ్యలో 2 కలుపుతారా, దీన్ని లాస్ట్కి తీసుకెళ్తారా, దట్ ఈజ్ యువర్ చాయిస్. ఫ్లెక్సిబుల్ ఇది. అదే రకంగా ఇంకొకటి ఏం చేస్తాం
రివిజన్ బిట్స్ ప్రాక్టీస్ అని రాత్రి 9 to 10 మనకు 9కే అయిపోయింది, అలసిపోయినాం, ఓకే గో అండ్ టేక్ రెస్ట్, మంచిగా మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. లేదు నాకు కొంచెం నేను కొద్దిగా ఐ వాంట్ రివిజన్ చేసుకోండి. ఇక్కడ రివిజన్ అని చేసుకోవచ్చు, చదివిన దాన్ని ఏదైనా పాతానికి వెళ్ళిపోవచ్చు, లేదా బిట్స్ ప్రాక్టీస్ అన్న రివిజన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక నెక్స్ట్ చూడండి 35 days 2A ఇచ్చినాం 2B. నెక్స్ట్ 30 days ఏం చేస్తున్నామంటే పేపర్ 1 అంటే జీకే అండ్ జనరల్ స్టడీస్ పేపర్ ఉంది, అంటే అన్నిట్లో వస్తుంది, ఇక్కడ కూడా వచ్చింది, కానీ ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే 6 hours ఇస్తున్నాం జనరల్ స్టడీస్కి. ఎన్ని రోజులు ఇస్తున్నాం? 30 days. అదేవిధంగా నెక్స్ట్ సెషన్ 3లో ఏమొస్తుంది అంటే 2A వస్తుంది, 2B వస్తుంది, పేపర్ 2. అంటే ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఎవ్రీడే అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, అన్ని పేపర్లు కవర్ అవుతాయి. తర్వాత మనకి ఏం చేస్తున్నామంటే 6 hours మేజర్కి ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ 35 days పేపర్ 2A ఇస్తున్నాం, నెక్స్ట్ 35 days పేపర్ 2 ఇస్తున్నాం, పేపర్ 1 ఇస్తున్నాం. ఇది దేనికి పనికి వస్తుంది? మేజర్గా తీసుకుంటే సీనియర్ లెక్చరర్స్, అదేవిధంగా లెక్చరర్స్ ఇన్ జనరల్ లేదా ఎడ్యుకేషన్. ఎందుకంటే ఈ పేపర్ 1 పేపర్ 2లో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. సార్ మరి నేను యాక్చువల్గా ఐ వాంట్ రైట్ ఏంది పేపర్ 1 రాద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ లెక్చరర్స్ రాస్తా, లెక్చరర్ రాస్తా, అదేవిధంగా సైన్స్ నాకు పెడగాజీ మీద దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, సైన్స్ లెక్చర్ అది కూడా రాస్తా. మరి అది కూడా రాయాలి అంటే ఎన్ని పోస్టులు అయితే అంటే 3 పోస్టులు అప్లై చేసుకోవాలి. ఇవి 2 రాస్తేనేమో 2 పోస్టులు అప్లై చేసుకోవాలి, 3rd పోస్ట్ కూడా అప్లై చేసుకోవాలి, 3వ పోస్ట్ కూడా అప్లై చేసుకోవాలి. అదే ఏంటిది అంటే ప్లాన్ 2. సో ప్లాన్ 1 మరొకసారి చూద్దాం. ప్లాన్ 1లో కూడా మనం ఏం చేస్తున్నామంటే మనందరికీ తెలిసిందే, మామూలుగా పేపర్ 1 పేపర్ 2, అందులో కూడా పేపర్ 1 జనరల్ స్టడీస్ 2.5 hours ఉంటుంది, 15 topics. అదేవిధంగా పేపర్ 2 కనుక తీసుకున్నట్టయితే పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది, అందులో కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ థియరీ, టీచర్ ఎడ్యుకేషన్ ఇది. అదేవిధంగా పార్ట్ బి అంటే కాంటెంట్ అండ్ పెడగాజీ 75 questions ఉంటాయి, 150 10 topics ఉంటాయి. సో ఇట్లా డివైడ్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా మనకి ఏం చేస్తామంటే ఇక్కడ మామూలుగా ప్రతి దానిలో కూడా 10 chapters ఇచ్చాడు మనకు. పార్ట్ బి, పార్ట్ ఏ, పార్ట్ బి. అదే జనరల్ స్టడీస్ అయితే 15 ఇచ్చాడు. సో టాపిక్స్ మనం చేసుకున్నట్టు వీటి 30 days ఆర్ 35 days మనకి ఇచ్చాం కదా. సో ఆటోమేటిక్గా ఏంటంటే 10 topics కాబట్టి 10 ముళ్ళ 30. కొన్ని టాపిక్స్ పెద్దగా ఉంటాయి, సో ఒక దానికి 4 days వస్తుంది, ఒక దానికి 3 days వస్తుంది, మరీ చిన్నగా 2 days. అట్లా మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పేపర్ 2 కూడా అదే రకంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ 30 days ఏమి ఇచ్చామంటే చూడండి, రివిజన్ ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ లాస్ట్ 30 days ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి. మల్టిపుల్ రివిజన్స్ అనేటివి ప్రాణం సబ్జెక్టుకి. రివిజన్స్ ప్రాణం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సెట్ నెట్ దయచేసి కలెక్ట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది 30 days చూడండి. ఏం చేస్తున్నాం దీన్ని, పేపర్ 2A 3 hours ఇచ్చాం దీనికి, పేపర్ 2B, పేపర్ 1. మళ్ళీ సెషన్ ఏం చేస్తామంటే ఒకటి ఖాళీ పెట్టాం, ఎందుకంటే అది మనకు దేనికన్నా మీరు వాడుకోవచ్చు. అంటే మనకి ఏ సబ్జెక్ట్లో మనం ఇంకా కొంచెం దానికి ఇవ్వాలి అంటే ఈ 30 days అక్కడ మనం ఇచ్చుకోవచ్చు. సో ఇట్లా చేసాం. నెక్స్ట్ మనం పార్ట్ 2 ఏంటంటే 4 అంటే మోర్ దెన్ ఇది 2 సబ్జెక్టుల కోసం. ఏది సీనియర్ లెక్చరర్స్, లెక్చరర్ పోస్ట్ కోసం ఇది ప్లాన్ 1. సో డిఫరెన్స్ మనకి ఇప్పుడు ప్లాన్ 2 చూద్దాం. ప్లాన్ 1 మనకు ఇంతకుముందు చూసాం, అది ఓన్లీ సీనియర్ లెక్చరర్స్, అదేవిధంగా జనరల్ లెక్చరర్స్ కోసం. ఇప్పుడు మనకి ఏంటంటే అవి 2 పోస్టులను పోటీ చేయడానికి సహాయపడుతుంది, ఫ్లెక్సిబుల్గా మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక్కడ ప్లాన్ 2 లోపల ఏమవుతుంది అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు నాది ఎంఎస్సి ఎంఏడి, తర్వాత ఎంఎస్సి సైకాలజీ, ఎంఎస్సి బాటనీ. మరి ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అంటే దాదాపు 4 పోస్టులకు ఎలిజిబుల్. ఒకటి సీనియర్ లెక్చరర్స్కు ఎలిజిబులే, లెక్చరర్ పోస్టుకు జనరల్ లెక్చరర్స్ అంటారు దీనికి ఎలిజిబులే, అదే రకంగా సబ్జెక్ట్ లెక్చరర్ సైన్స్ పెడగాజీకి ఎలిజిబులే, సైకాలజీకి ఎలిజిబులే. నేను ఏమనుకుంటున్నా అంటే నాకు సైన్స్ మెథడ్స్ మీద నాకు మంచి పట్టున్నది, అదేవిధంగా సైకాలజీ మీద కూడా ఉంది, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో దానికంటే 3 సబ్జెక్టులు సైమల్టేనియస్గా 3 or 4, ఒకవేళ 3 subjects అని మినిమం అనుకుంటే మరి నాకు ఎట్లా ప్లాన్ 2 అంటే ప్రీవియస్ ఏందో 2 సబ్జెక్టులు అంటే సీనియర్ లెక్చరర్స్కి వర్తిస్తుంది. మరి ఇక్కడ తేడా అయింది మనకు తెలిసిందే అన్నట్టే. కామన్గా మనం తీసుకుంటే 2A అనేది మనకు పేపర్ 1 ఉంటుంది, 2A 2B కామన్ మనకు తెలిసిందే. కానీ 2B ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే మనకు 3 సబ్జెక్టులు. సీనియర్ లెక్చరర్స్కి అయితే పేపర్ 1 ఉంటుంది, లెక్చరర్స్ ఇది జనరల్ లెక్చరర్స్, సీనియర్ లెక్చరర్స్ పేపర్ 1 ఉంటుంది, 2A ఉంటుంది, 2B ఉంటుంది. కానీ నాది ఎంఎస్సి బాటనీ. నేను ఏమనుకుంటున్నా అంటే సైన్స్ లెక్చరర్ కూడా మంచి ప్రయత్నం చేద్దాము అని అనుకుంటున్నా. మరి అలాంటప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు తెలిసిందే
2C అనుకుంటున్నాం ఇక్కడ. ఇది కూడా బీకి బదులు ఇక్కడ సి అన్న మన అంటే కాంటెంట్ అండ్ పెడగాజీ చదవాలండి కంపల్సరీగా. ఎన్ని మార్కులు అది ఇంతకుముందు చెప్పుకున్న 75 మార్కుల పేపర్. అన్నీ కూడా ఇక్కడ మనకు తెలుసు. పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 ఏ 75 మార్క్స్ 75 క్వశ్చన్స్ 150 మార్క్స్, 2B కూడా 75 క్వశ్చన్స్ 150 మార్క్స్. అదేవిధంగా కాంటెంట్ పెడగాజీ సబ్జెక్టుకు వచ్చేసరికి అది కూడా ఏమవుతుంది అంటే మనకు 75 క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా 150 మార్క్స్. ఎట్లా మరి ప్రిపేర్ కావడానికంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొంచెం చూడండి, ఫస్ట్ 25 డేస్లో మనం ఏం చేస్తున్నామంటే సబ్జెక్ట్ అనేది ప్రాణం మనకు. మనం ఎట్లా అనేది ఫ్లెక్సిబుల్, మనం ఎట్లా అంటే అట్లా మార్చుకోవచ్చు, కొంచెం చేంజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనేమనుకుంటున్నా అంటే 25 డేస్ ఇది సీనియర్ లెక్చరర్స్ ఉంది కాబట్టి నాకు సీనియర్ లెక్చరర్స్ తప్పనిసరిగా కొట్టుకోవాలన్న ఆశ ఉంది నాకు. ఏదో ఒకటి అయితే గ్యారంటీ కొట్టుకోవాలి. ఇందులో కూడా 25 డేస్లో ఏం చేస్తున్నా అంటే చూడండి, ఫస్ట్ 2 సెషన్స్ మనకి ఇక్కడ ఏంటంటే ఎంతమంది చెప్పుకున్నట్టే మేజర్ మైనర్గా ఇచ్చాం. 2 సెషన్స్ మొత్తం కంప్లీట్గా ఏం చేస్తామంటే ఈ రకంగా చేసుకుంటున్నాం. అదేవిధంగా సెషన్ 3, సెషన్ 4, సెషన్ 5 అని డివైడ్ చేసాం మనకు కొంచెం అనుకూలంగా. సో ఫస్ట్ 2 సెషన్స్ ఇవేమైతే అంటే కలుపుతాం మనకు S1 S2 సెషన్కు ఈ 2 కూడా కలుపుతాం. దీన్ని ఏమంటామంటే మేజర్ అంటాం. అంటే మామూలుగా దాదాపు 3 అవర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ 4 అవర్స్ ఇస్తున్నాం. ఈ యొక్క 6 to 7 అవర్స్ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ 25 డేస్ నేను సెకండ్ ఏనే అంటే పేపర్ 2 ఏ చదువుతాను మనకు. అదేవిధంగా మరి నెక్స్ట్ ఎట్లా మరి మిగతా పేపర్లు అవి కూడా ఖచ్చితంగా ఇంపార్టెంటే కాబట్టి సెషన్ 3 ఏదైతే 2 to 5 PM ఏం చేస్తున్నా అంటే 2B పేపర్ చదువుతాను. ఇక్కడేమో 2A అయిపోయింది, 2B వచ్చేసింది. అదేవిధంగా 6 to 9 2C అనుకుంటున్నాను అంటే కాంటెంట్ అండ్ పెడగాజీ. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్టయితే 9 to 10 ఇక్కడ P1 ఇచ్చాను, మనకు పేపర్ 1 అని ఇచ్చాను. ఇక్కడ మన ఫ్లెక్సిబిలిటీని బట్టి అటు ఇటు మార్చుకోవచ్చు. నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ 25 డేస్ ఏం చేస్తున్నా అంటే 2A వచ్చింది కదా, 2B అంటే నాకు ఏముందంటే సీనియర్ లెక్చరర్స్ మీద కూడా మనసు ఉన్నది, అరే అది కొట్టుకోవాలి, అది జనరల్గా ఇది కాకపోతే ఎందుకంటే లోపల ఎక్కువ ఉన్నాయి మనకు. సో 17.5 23 లోపల మన కేటగిరీ కాక దాదాపు ఇందులో 9 పోస్టులు వస్తాయి. దాదాపు లెక్చరర్ కేటగిరీలో కూడా 16 ప్లస్ అందులో కూడా 6 వస్తున్నాయి. ప్రయత్నం చేద్దాం కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నట్టు అందువల్ల ఇక్కడ ఏం చేస్తామంటే 2Bకి ఇచ్చాను 25 డేస్ మొత్తం. ఈ యొక్క S1 S2 అంటే మేజర్ ఏదైతే ఉంటుందో ఇది 2Bకి ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమొస్తుంది అంటే S3 తీసుకుంటే ఇక్కడ పేపర్ 1కి ఇచ్చాను, తర్వాత 2A 2C. నెక్స్ట్ తీసుకుంటే థర్డ్ 25 డేస్ లోపల చూడండి ఇక్కడ C కాంటెంట్ అండ్ పెడగాజీ. నెక్స్ట్ 25 డేస్ కాంటెంట్ అండ్ పెడగాజీ 2 సెషన్స్ అవే చదువుతాను. లేదా దీన్ని మీరు ముందుకు తీసుకోవచ్చు, వెనుక తెచ్చుకోవచ్చు, అది మన ఇష్టం. అది అంటే ఎందుకోసమంటే సెకండ్ ఏ కామన్, అందరికీ సెకండ్ ఏ కామనే, పేపర్ 1 కామనే. ఎక్కడ తేడా వస్తుంది అంటే సబ్జెక్ట్కి వచ్చేసరికి ఈ కాంటెంట్ ఒకటే వస్తుంది. ఇది 2C. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే పేపర్ 1 పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తే మామూలుగా సెషన్ 4లో 2A తీసుకున్నాను, ఇక్కడ 2B తీసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ 4th 25 డేస్ లోపల పేపర్ 1 ఇది అంటే జనరల్ స్టడీస్ తీసుకున్నాను ఇక్కడ 2. అదే రకంగా ఇక్కడ తీసుకున్నట్టయితే 2C తీసుకున్నా, 2B తీసుకున్నా, 2A అక్కడ వస్తుంది. 2C అంటే కాంటెంట్ పెడగాజీ, C అంటే కాంటెంట్ పెడగాజీ అని మనకు అవగాహన అయ్యే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇందులో ప్రిపరేషన్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్. రెండవది ఏంటి అంటే ప్రాణం మనకు ప్రాక్టీస్ బిట్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ అవడమే కాదు, ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్. మరి ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి ఏది అంటే మనందరికీ తెలిసిందే, UGC నెట్ సెట్ లెవెల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి. అది మనకేంటి అంటే పేపర్ 1 అయితేనేమో జనరల్ స్టడీస్ మీకు తెలిసిందే పేపర్ 1, 2A 2B ఏది తీసుకున్నా కూడా ఆ లెవెలే ఉండాలి. అదేవిధంగా మరి కాంటెంట్ అండ్ పెడగాజీ తీసుకుంటే PG లెవెల్ అంటున్నాడు. అది మీరు ఆటోమేటిక్గా UGC నెట్లు లేదా CSIR నెట్ కనుక CSIR కనుక తీసుకున్నట్టయితే మనకు హెల్ప్ అవుతుంది. ఇక లాస్ట్ 5th వన్ 30 డేస్ లాస్ట్ 30 డేస్ ఏం చేస్తున్నామంటే రివిజన్కు మళ్ళీ పెట్టుకున్నది, కంప్లీట్ రివిజనే. ఇందులో ఏమేం చేస్తున్నాం, ఒకటి 2A పెట్టుకున్నాం, ఇక్కడ చూడండి ఇక్కడ 2C 3 అవర్స్. అదేవిధంగా 9 to 1 2A పెట్టుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుంది అంటే సెకండ్ B వస్తుంది. ఇది C అంటేనేమో కాంటెంట్ అండ్ పెడగాజీ 30 డేస్లో. స్టార్టింగ్లో మనం ఈ 30 డేస్ ఫస్ట్ ఈ 3 అవర్స్ కాంటెంట్ పెడగాజీకే ఇస్తున్నాం. తర్వాత 2A 2B P1 రివిజన్. సో దయచేసి ఈ రకంగా ఇది ప్లాన్
రెండు ప్లాన్ బి అనొచ్చు లేదా ప్లాన్ 2. సో ఇక్కడ కనుక తీసుకుంటే మళ్ళీ మనం ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. పేపర్ ప్లాన్ 2లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను 3 సబ్జెక్టులు ప్రిపేర్ అవుతున్నాను, 3 or 4 అది మన ఇష్టం, కానీ మళ్ళీ టైం షెడ్యూల్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ బిట్స్లో తప్పనిసరిగా మనకి ఏం చేస్తున్నాం, సెషన్సే మనం 5 సెషన్లు చేసుకున్నాం. సో సెషన్ 1 మార్నింగ్ 5 to 8, సెషన్ 2 9 to 1 PM, సెషన్ 3 2 to 5 PM, సెషన్ 4 6 to 9, సెషన్ 5 9 to 10. అంటే మేజర్స్ మైనర్స్ గురించి మనం డిస్కస్ ఆల్రెడీ చేసాం, మళ్ళీ రిపిటేషన్ అవసరం లేదు. ఇక్కడ మార్నింగ్ సెషన్ మేజర్గా ఇస్తున్నట్టే మేజర్ అంటే సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఇక్కడ ఆల్మోస్ట్ 6 to 7 hours, 5 to 8 అంటే 3 hours, 9 to 1 అంటే ఆల్మోస్ట్ 4. ఈ రెండు కలిపి ఒకటే. ఏం చేస్తున్నాం, ఫస్ట్ 25 days సెకండ్ ఏకే ఇస్తున్నాం. ఎందుకోసం అంటే నేను సీనియర్ లెక్చరర్స్ కూడా గట్టిగా ప్రిపేర్ కావాలనుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళు. అదేవిధంగా నెక్స్ట్ 25 days ఏమి ఇస్తున్నాం అంటే 2B ఇస్తున్నాం. నెక్స్ట్ 25 days 2C ఇస్తున్నాం. సి అంటే కాంటెంట్ అండ్ పెడగాజీ, నా సబ్జెక్ట్, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది. సైకాలజీ అయితే సైకాలజీ, ఫిలాసఫీ అయితే ఫిలాసఫీ, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్. సో ఇక్కడ 25 days తరగా ఉంటాం. అదేవిధంగా 25 days P1. మరి మిగతా సబ్జెక్ట్ ఎట్లా అంటే అన్ని సబ్జెక్టులు టచ్ అవుతాయి ఈ టైం టేబుల్లో. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం మార్నింగ్ సెషన్ ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ సెషన్ తీసుకుంటే 2 to 5 ఇక్కడ 2A ఇచ్చినాం, ఆటోమేటిక్ ఇక్కడ 2B ఇస్తున్నాం, 2C P1. నెక్స్ట్ అయితే 25 days ఇక్కడ 2B వచ్చింది కదా, ఇక్కడ P1 2A 2C వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 25 days 2C అంటే కాంటెంట్ అండ్ పెడగాజీ మన సబ్జెక్టే. సో ఇక్కడ 2 పీరియడ్లు వచ్చేస్తాయి. అదే రకంగా P1 సెకండ్ పేపర్ A B వచ్చేసింది. అదే రకంగా తీసుకుంటే ఫోర్త్ 25 days తీసుకుంటే P1 మార్నింగ్ ఇచ్చేస్తున్నాం, 2C 2B 2A. ఇక లాస్ట్ 30 days ఏంటంటే మళ్ళీ రివిజన్ ప్రాణం ఎవ్రీడే. ఇక్కడ లాస్ట్కు సాధ్యమైనంత వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఇవాళ చదివిందైనా నిన్నదైందైనా మొన్నదైందైనా ఖచ్చితంగా రివిజన్ చేయాల్సిందే. మనం ఒక 10 minutes 15 minutes మరొకసారి పుస్తకాలు తిరిగేసినా పర్లేదు. రెండు ప్రాణం రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రాణమే. ఇక్కడ 30 daysలో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసినామంటే 2C ఇచ్చినాం, 2A 2B P1 రివిజన్. ఇక బెస్ట్ బుక్స్ కనుక తీసుకున్నట్టయితే మనందరికీ తెలిసిందే, ఇందులో ఇప్పుడు తెలుగు అకాడమీ B.Ed, కానీ M.Ed లెవెల్ వెళ్ళిపోవాలి. అంటే బేసిక్స్ కోసం B.Ed కొంత సహాయపడుతుంది, M.Ed లెవెల్లో ఉండాలి. అది పేపర్ 2 కనుక తీసుకుంటే A కానీ B కానీ. అదేవిధంగా అక్కడ చూస్తే ఎంఏ ఎడ్యుకేషన్ ఉంది, అవి బుక్స్ కావచ్చు. స్టడీ మెటీరియల్ కనుక తీసుకుంటే ఇగ్నో B.Ed స్టడీ మెటీరియల్ లేదా M.Ed ఇగ్నో ఎంఏ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అదేవిధంగా అంబేద్కర్లో కూడా M.Ed కానీ తర్వాత ఎంఏ ఎడ్యుకేషన్ ఏది ఉంటుంది దయచేసి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత NCERT బుక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ C తీసుకుంటే పీజీ లెవెల్, MSc ఉంది కదా, పీజీ లెవెల్ అంటే సిలబస్ చూస్తే గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటుంది, కానీ పీజీ లెవెల్ అడుగుతారని చెప్తున్నారు. అది సైకాలజీ కానీ ఫిలాసఫీ కానీ ఏ సబ్జెక్ట్ కానీ. పెడగాజీ తీసుకుంటే మాత్రం ఏది పార్ట్ Cకి కాంటెంట్ అండ్ పెడగాజీలో తెలుగు అకాడమీ బుక్స్ వెరీ వండర్ఫుల్ బుక్స్ మంచిగా ఉన్నాయి. NCERT కానీ బుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇగ్నోలో కూడా పెడగాజీకి సంబంధించి. ఇక బిట్స్ ప్రాక్టీస్ తీసుకుంటే UGC నెట్ సెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, గురుకుల ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా చాలా బాగున్నాయి. ఇక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే షార్ట్ నోట్స్, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాజిటివ్ ఉండాలి. నాకు వస్తుందా అని కాదు, నాకే వస్తుంది, ఆ జాబ్ నాదే నాకు పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. గ్రూప్ స్టడీ అంటే ఒక 2-3 మిత్రులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చదివినా షేర్ చేసుకుంటే నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అది మెటీరియల్ కావచ్చు, లేదా కొందరు జీకేలో బాగా ఉంటారు, ఒకరు పేపర్ 1లో ఒక టాపిక్లో చాలా బాగా చెప్తారు. సో అట్లా డిస్కస్ చేసుకోండి ఆ టాపిక్ మీద, చాలా యూస్ఫుల్ అవుద్ది. అదేవిధంగా గుడ్ హెల్త్, అన్నింటికంటే ప్రాణం గుడ్ హెల్త్, ఆరోగ్యం అయితే కాపాడుకోవాలి. ఈ 4 నెలల్లో ఎంత టైం ఎగ్జామ్ వరకు మనం హెల్త్ అనేది ప్రాణం. అందుకు ఒకటి గుడ్ ఫుడ్ ఒకటి సహాయపడుతుంది. స్లీప్ అండ్ రెస్ట్, గుడ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రెస్ట్ కూడా రెస్ట్లెస్గా పోవద్దు, గుడ్ రెస్ట్ కూడా చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ గ్యాప్స్ కూడా ఇచ్చాం. 5 to 8లో మనకు 1 hour గ్యాప్ ఇస్తున్నాం. 9 to 1 అంటే ఇక్కడ కూడా దాదాపు 1 hour మనం గ్యాప్ ఇస్తున్నాం. 6 to 9 అట్లా చూసుకొని దయచేసి మంచిగా రెస్ట్ తీసుకోవాలి. అదేవిధంగా ఎవ్రీ వీక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 2.5 hours టెస్ట్ పేపర్ 1, అదేవిధంగా పేపర్ 2 కూడా 2.5 hour టెస్ట్ వీక్లీ వన్స్ చేయాలి. ఇక లాస్ట్ మూమెంట్ లోపల రివిజన్ ప్రాక్టీస్ బిట్స్ లోపల సాధ్యమైనంత వరకు మనం కొంచెం వీక్లీ ట్వైస్ కానీ అట్లా కానీ
బిట్స్ ప్రాక్టీస్, టైం మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో టైం మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. పాత యూజీసీ నెట్ సెట్ పేపర్స్ తీసుకోండి దయచేసి. వాటిని ముందర పెట్టుకొని మనం ప్రాక్టీస్ కనుక చేసినట్టయితే ఖచ్చితంగా జాబ్ మీ చెంతనే చేరుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. అదేవిధంగా నా ఫోన్ నెంబర్ 9949038628. అదేవిధంగా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాను డైట్ లెక్చరర్స్ కోసం. ఈ వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. నాకేం చేయండి అంటే ఒక మెసేజ్ పెట్టండి దయచేసి. ఇట్లా వాట్సాప్ గ్రూప్ ఎవరైతే డైట్ లెక్చరర్స్ ప్రిపేర్ అవుతున్నారో వాటికి సంబంధించి చేయండి. ఇది ప్రిపేర్ అయితే నెక్స్ట్ కూడా బీఈడి కాలేజ్ లెక్చరర్స్ కూడా చాలా సహాయపడుతుంది. మీకు తెలిసిందే, ఆల్మోస్ట్ ఇదే సిలబస్ ఉంటుంది, ఇదే ప్యాటర్న్ ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ మరి నెట్ సెట్ ఏమైనా ఇస్తాడా అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.